హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవిస్ కిచెన్. ఈరోజు మనము అవిసె గింజల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: అవిసె గింజలు ఈ కప్పుతో 2 కప్పులు, 1/2 కప్పు కొబ్బరి, ఇలాచీ 4 తీసుకున్నా, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు పల్లీలు, 1 కప్పు బెల్లం. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా బెల్లము పొడి చేసుకుందాం. బెల్లము ఇలా పొడి చేసుకొని 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం. లేత పాకు వచ్చే వరకు వేడి చేసుకోవాలి. బెల్లం కరిగేలోపు వీటిని దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకుందాం స్టవ్ని. ఇలా దోరగా వేయించుకోవాలి. పల్లీలు కూడా వేయించుకుందాం. పల్లీలు వేగినాయి. ఇప్పుడు నువ్వులు కూడా ఇలా వేయించుకుందాం. పల్లీలు వేగినాయి, ఇవి తీసేసుకొని నువ్వులు కూడా ఇలా వేయించుకుందాం. ఇవన్నీ ఇలా సిమ్లోనే వేయించుకోవాలి. చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. అవిసె గింజలు చల్లారినాయి, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తని పౌడర్లా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇలాచి, పల్లీలు, నువ్వులు కూడా మెత్తగా పౌడర్లాగా పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పౌడర్ని బౌల్లోకి వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం. పాకం రెడీ అయినది. ఇలా లేత పాకం రావాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు కట్టుకుందాం. పాకము కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టుకుందాం. పాకం చల్లారినాక ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకుందాం. అవిసె గింజల లడ్డు రెడీ అయినది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దలకి, హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీదేవిస్ కిచెన్.